వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని నువ్వు మొగడువైతే కేటీఆర్ పార్లమెంటు స్థానాలలో ఒక్క స్థానమైన పార్లమెంటు 17 స్థానాల్లో ఒక్క స్థానమైన గెలిచి ఒక్క ఎంపీ సీట్ అయినా గెలిచి నీ మొగతనాన్ని నిరూపించుకో అని చెప్పేసి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారికి సవాల్ విసరడం జరిగింది. కానీ నిన్నటి రోజున కేటీఆర్ గారు ఎలాంటి మాటలు మాట్లాడలేదు, ఆయన ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తున్నా అని చెప్పలేదు, రేవంత్ రెడ్డి గారి మాటలకు ఎలాంటి ప్రతి విమర్శలు చేయలేదు. ఏం చేయకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క సీటుకే సరిపెట్టిండు కేటీఆర్. మరి రేవంత్ రెడ్డి గారి సీఎం పదవికి సీఎం సీటుకి ఎందుకు ఎలా సూటి పెట్టిండు, ఎలా ఎసరు పెట్టిండంటే ఈ రోజున కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారో మీ కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేసి, అదేవిధంగా నేను ఏ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఉన్నానో ఆ సిరిసిల్లలో నేను ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి, నువ్వు ఇంతకుముందు ఎక్కడైతే ఎంపీ స్థానంలో ఎంపీగా ఉన్నావో మల్కాజ్గిరిలో, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఇద్దరం కలిసి అదే ఎంపీ సీటుకు ఇద్దరం కలిసి పోటీ చేద్దాము, పోటీ చేసి ప్రజాక్షేత్రంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో చూసుకుందాము, నా సవాల్ స్వీకరిస్తావా అని చెప్పేసి కేటీఆర్ గారు సవాల్ విసిరిండు. అంటే కేటీఆర్ గారు ఉండేది ఉండక ఒకటేసారి రేవంత్ రెడ్డి గారి పదవికి, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవికి సీటుగా సూటి పెట్టిండు. అంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మన కేటీఆర్ గారి సవాలు స్వీకరిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి పదవి ఊస్ట్ అయినట్టే. ముఖ్యమంత్రి పదవి పోతే మరి మంత్రిగా ఉన్నవాళ్ళు లేకపోతే ఎమ్మెల్యే ఉన్నవారు ఎవరో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి గారు అంత పౌరుష పదజాలంతో మాట్లాడితే రాజకీయ విఘ్నతతో రాజకీయ చాతురతతో దెబ్బ కొట్టిండు మన కేటీఆర్. కొట్టక దిట్టక కేటీఆర్ ఒకటే మాట అన్నాడు, నువ్వు కొడంగల్లో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయి, నేను సిరిసిల్లో నా ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తా, నువ్వు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో నువ్వు ప్రస్తుతం సిట్టింగ్ అయి ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా, డి అంటే డి, ఎవడు గెలుస్తాడో ఆడే ప్రజాక్షేత్రంలో బలమున్న నాయకుడు రా చూసుకుందామని చెప్పేసి సవాల్ విసిరిండు మన కేటీఆర్ బ్రో. మరి కేటీఆర్ బ్రదర్ విసిరిన సవాల్కి మన రేవంత్ రెడ్డి బ్రో స్వీకరించడా అనేది చూడాలా. కానీ ఖచ్చితంగా స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడంటే రేవంత్ అన్న అక్కడ పార్లమెంట్లో నిల్చోడు కాబట్టి, నిలుచున్నా ఓడిపోతాడు కాబట్టి. కేటీఆర్ గారి యొక్క నాలెడ్జ్ వాళ్ళ తండ్రి గారి నుండి వచ్చింది. వాళ్ళ తండ్రి గారి రాజకీయ జ్ఞానము, రాజకీయ విఘ్నత, రాజకీయ చాతురత్వం మీద ఈ యొక్క మన రేవంత్ రెడ్డి గారు గెలవలేరు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు గెలవలేరు అంటే రేవంత్ రెడ్డి గారు పౌరుష పదజాలంతో హార్ష్గా హ్యాంగ్రీగా మాట్లాడతాడు. కానీ ఒక సవాలు విసిరేటప్పుడు అది న్యాయబద్ధమైన సవాలా కాదా, ఆచరణలో సాధ్యమవుతుందా కాదా అనేది చూడరు. కానీ రేవంత్ రెడ్డి గారి మాటలకు ఎక్కడ కూడా జనకగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నాడు ఆయన. ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, నువ్వు నా సవాల్ స్వీకరిస్తావా లేదా, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా అన్నాడు. అంటే నీ ముఖ్యమంత్రి పదవే ఊస్ట్ అవుతుంది, రా చూసుకుందాం, రా ఎంపీగా నిలుసో చూద్దాం, నీ బలం ఎంతో నా బలం ఎంతో, స్ట్రైట్ ఫైట్ అంటాడు. ఆ స్ట్రైట్ ఫైట్ కేటీఆర్ స్ట్రైట్ ఫైట్కు మన రేవంత్ రెడ్డి అన్న నిలబడతాడా, మన రేవంత్ రెడ్డి బ్రో గెలుస్తాడా చూద్దాం. నిన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి బ్రో మీద ఆహా ఓహో అనుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలందరూ మా నాయకుడు గొప్పగా ఇచ్చిండ్రా డోసు, గొప్పగా ఇచ్చిండు సవాలు. ఈ సవాల్కి రేవంత్ రెడ్డి అనుచర వర్గము, మంత్రులు, ఎమ్మెల్యే ఏ విధమైన కౌంటర్ వేస్తాడు అనేది చాలామంది ఎదురు చూస్తారు. ఇంతవరకు అయితే కౌంటర్ పడలే. ఆ కౌంటర్ పడితే నేను చెప్పటోని కౌంటర్ పడలే. కేటీఆర్ గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ పాలనలో ఉన్న లోపాల మీద ఫోకస్ చేయండి. ఏవైతే లోపాల మీద ఫోకస్ చేయండి. మేడిగడ్డ పర్యటన మీకు ఉన్నది, రేపు మేడిగడ్డకు వెళ్ళండి. అక్కడ కుంగిపోయిన 3 పిల్లర్లను చూడండి, అది కాపర్ డ్యామ్తో దాన్ని సర్దరవచ్చు, దాన్ని రిపేర్ చేయవచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు. అదే మరి బట్టి విక్రమార్క అయినా ఉత్తమ్ కుమార్ గారైనా ఏమంటున్నారంటే దాన్ని ఏ విధంగా సదరించి దాన్ని ఏ విధంగా మళ్ళా మనం కట్టినా కానీ వాళ్ళ ఖచ్చితంగా అన్నారం బ్యారేజ్లో నీరు ఉండదు, నీరు ఉన్న వాటర్ ఫ్లడ్డింగ్తో అక్కడ ప్రాబ్లం అయిపోయి డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బ్యారేజ్ మునిగిపోతా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు మీరు మేడిగడ్డ
ప్రాజెక్టు పర్యటనకు వెళ్ళి దాన్ని విజిట్ చేసి నిజాలేందో మన ప్రజల ముందు మీరు పెట్టాలనేది మన తెలంగాణ ప్రజల యొక్క ఆశ. ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుందంటే అన్యాయమే రాజ్యమై పరిపాలిస్తుంది. మాట్లాడుతున్న జర్నలిస్టులపైన దాడులు, మాట్లాడుతున్న ప్రజా గొంతుకలపైన దాడులు. నిన్నటి రోజున చిలక ప్రవీణ్ పైన దాడి చేయడానికి రెక్కి నిర్వహించినారంట. ఆయన యూట్యూబ్ ఛానల్ అతను చెబుతున్నాడు, ఈ కొండలరెడ్డి మనుషులు, రేవంత్ రెడ్డి మనుషులు ఈ చిలక ప్రవీణ్ సెలూన్ షాప్కి వెళ్ళిన సందర్భంలో ఒక 5-6 రెక్కి నిర్వహించినారంట. సామాన్యమైన మనుషులు లెక్కనే ముఖానికి మాస్కులు కట్టుకొని, ఫోన్లు పట్టుకొని, మారణ ఆయుధాలు పట్టుకొని చూస్తున్నారంట. అక్కడ వీళ్ళు గమనించి, అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళ సంగతి చెప్దామని చెప్పేసి చిలక ప్రవీణ్ యొక్క ప్రొటెక్షన్ టీం అక్కడి నుండి వెళ్ళిపోయిందంట. అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు బీఆర్ఎస్ పాలనలో 9 సంవత్సరాల పరిపాలన ఎక్కడన్నా యూట్యూబర్ల న్యూస్ ఛానళ్ళ పైన దాడులు జరిగినాయా? ఏ యూట్యూబర్ మీద జరిగింది? ఒక తీర్మార్ మల్లిగాని మీద జరిగింది. వాని మీద ఎందుకు జరిగింది? వాడు నోటి దురుసుతోని పాపం కేసీఆర్ గారిని జీలో దమ్మున్నదా నీకు అంటే వాళ్ళు కార్యకర్తలు పోయిన్లు. జీల దమ్ అనేది ఖచ్చితంగా మా కేసీఆర్కు ఉన్నదిరా, నీకు చూపిస్తాం మా జీల దమ్ అని మన తీర్మార్ మళ్ళీ కానీ జీ బలగొట్టిర్రు. అదేవిధంగా కేటీఆర్ కొడుకుని దూషిస్తే మళ్ళీ ఇదే కేటీఆర్ వల్ల ఫ్యాన్స్ పోయి మళ్ళీ తీర్మార్ మళ్ళీ కానీ జీ బగలగొట్టిర్రు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైనా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే తప్పు, ఎవరైనా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడే వార్తలు చెప్తే తప్పు. కానీ వ్యక్తిగతంగా మీ ప్రజాప్రభుత్వంలోని లోపాలను, మీరు ఇచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీలపై మాట్లాడితే నోర్లు మూపించాలి, ఖచ్చితంగా వాళ్ళని అణగదొక్కాలి, వాళ్ళ గొంతు బయటికి రావద్దు, వాళ్ళ మాట బయటికి రావద్దు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన భౌతిక దాడులు చేస్తాం, వాళ్ళని కొడుతాం, వాళ్ళని తిడుతాం, వాళ్ళని చంపుతాం, వాళ్ళ సొసైటీలో లేకుండా చేస్తాం, వాళ్ళ మీద ఆడపిల్లల విషయాలు బట్టగాల్చి మీదెత్తాం అనుకోవడం అయితే చాలా మూర్ఖత్వమైన ఆలోచన. ఆ ఆలోచన మీరు విరమించుకోవాలి. అలాంటి తప్పులు మీరు ఎవ్వరూ చేయదు. ప్రజా పరిపాలన అని చెప్పేసి అంత మంచి మోటో కాజ్ మీద వెళ్తున్న మీరు ప్రజలకు అందరికీ చేరువయ్యే పాలన చేయాలి తప్ప మాది గుండా రాజ్యము, మాది ఖచ్చితంగా మా రాజ్యం అంటేనే గుండా రాజ్యము, మాది అన్యాయమైన రాజ్యము, మాది నీతివంతమైన రాజ్యంగా దరిద్రమైన రాజ్యం అని చెప్పేసి చూపించద్దు. ఇంతవరకు నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛ ఉన్నది, ప్రతి ఒక్క పౌరుడు మాట్లాడే హక్కు ఉన్నది, ప్రతి ఒక్క పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ, తిరిగే స్వేచ్ఛ, భావజాల ప్రకటన వ్యాప్తి చేసే స్వేచ్ఛ కూడా ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ప్రతి కన్సిడర్ చేయండి. మనకు జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వాందే. మరి ఈయన ఉన్నారు కదా న్యూస్ లైన్ శంకర్ పైన జరిగిన దాడిపై ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోవడానికి కారణం కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు గారే అలాంటి అసాంఘిక దాడులు చేపిస్తున్నాడు కాబట్టి ఆయన మాట్లాడు. ఇంకోటి ఏంటంటే న్యూస్ లైన్ శంకర్ పై దాడి చేసిర్రు, ఆయన ఛానల్ను హ్యాక్ చేసిర్రు. న్యూస్ లైన్ ఛానల్ అనే దాన్ని హ్యాక్ చేసి దానికి అనేకమైన రిపోర్ట్లు కొట్టిపించి అనేకమైన స్ట్రైక్లు వేయించి దానికి లైవ్ రాకుండా 5 రోజుల లైవ్ ఆపించే ప్రయత్నం అయితే చేశారట. ఈ 5 రోజుల లైవ్ రాకుండా వల్ల ఏమవుతుందంటే పాపము తన ఛానల్ ద్వారా నిజాలు బయటకు రాకుండా ఆగబడతాయి, తన ఛానల్ ద్వారా నిజాలు ప్రజలకు తెలపకుండా ఆపబడతాయి. ఏది కూడా ప్రజలకు నిజాలు తెలవద్దు, ప్రజలు నిత్యం అబద్ధాలనే నిజాలు అనుకుని బ్రతకాలి, ఆ భ్రమలలోనే ఉండాలి. మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లోని 420 హామీలు 420 హామీలు అన్నీ కూడా ప్రజలకు తెలవద్దు, తెలిసే విధంగా ఏ ఛానల్ మాట్లాడద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోని వాళ్ళ తమ్ముడు కుట్ర చేసి ఈ యొక్క న్యూస్ లైన్ ఛానల్ శంకర్ యూట్యూబ్ ఛానల్ని స్ట్రైక్ లేపించి రిపోర్ట్ కొట్టిపించి ఆ ఛానల్ ఆపించినాడంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. అంతే, నిజం తెలుసుకోవాలి. నిజం తెలుసుకొని నిజం మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి. నీ రాజకీయము నిజమైన రాజకీయం అయితే నువ్వు ఎన్నో ఆటుపోట్లు పడి నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినవు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు మామూలు వ్యక్తిగా ముఖ్యమంత్రి కాలే, ఏదో నైటే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కాదు. మీరు ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో కష్టాలు చూసారు. మీ మీద ఎన్నో జరిగినాయి దాడులు, మీ మీద ఎన్నో కేసులు పడ్డాయి. అయినా కూడా వాటన్నిటిని చీల్చుకుంటూ బయటికి వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, నీ గమ్యాన్ని చేరుకున్నావు. మరి యూట్యూబర్ల ఈ జర్నలిస్టుల పరిస్థితి ఏంది? మరి వాళ్ళు కూడా వాళ్ళ వృత్తి అదే కదా. వాళ్ళ వృత్తి ఏంది? ప్రభుత్వం తరపున ప్రజల తరపున వార్తలను ప్రభుత్వ వార్తలు ప్రజలకు అందించడమే కదా. మరి యూట్యూబర్లు ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుర్రా? యూట్యూబర్లు ఏమైనా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తాను. నువ్వు మాట్లాడినవి నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోని 6 అంశాలే కదా చెప్పేది. ఈ యూట్యూబ్ జర్నలిస్టుల పైన పడకండి. మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవడు ముట్టుకోడు, ఎందుకంటే అవి అమ్ముడు పోయినాయి కాబట్టి ఎవడు ముట్టుకోడు. దయచేసి చెప్తాను, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవితక్క కానీ, సంతోష్ రావు కానీ, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లందరూ కానీ మీరందరూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి జర్నలిస్టులను కూడా కాపాడుకున్న బాధ్యత మీదే. జర్నలిస్టులను కాపాడుకోండి.
మీకు జర్నలిస్టులను కాపాడుకుంటేనే మీ న్యూస్ బయటకు వస్తుంది. మీరు కొన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి మన తర్వాత అధికారంలో రాగలుగుతారు. మీరు కూడా పరిపాలకుల లెక్కనే, పాలకుల రేవంత్ రెడ్డి గారి లెక్కనే మీరు కూడా జర్నలిస్టులను అనకపోయి ఉంటే ఇక మీకు సరిగా మీ వాయిస్ చెప్పే జర్నలిస్టు ఉండరు, మీ గురించి మాట్లాడే వార్తాపత్రికలు ఉండేవి. తద్వారా మీ వాయిస్ ఏందో ప్రజలకు తెలియదు, అప్పుడు చాలా నష్టం వాటిల్ల పరిస్థితి ఉంటుంది. కనుక మరొక మాట చెప్తున్నా, కేటీఆర్ అన్న అయితే అద్భుతమైన సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు మరి ఆ సవాలు స్వీకరిస్తాడా లేదా అనేది మనం చూద్దాం. అప్పటివరకు మన ఛానల్ చూస్తుండని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.